దేవుని స్తోత్రాలు. ఈ యొక్క దినమందు ఆదివారం, పునరుద్ధాన దినం, అక్టోబర్ నెలకు ఇది ఆఖరి రోజు. కొన్ని గంటలు గడిస్తే మరి యొక్క నూతన నెలలోనికి మనము అడుగు పెడతాం. ప్రభునంతులారా, అయితే దేవుడు చేసిన ప్రతి మేలు కొరకు, ఆశీర్వాదం కొరకు, భద్రపరిచిన దానం కొరకు దేవునికి మనము స్తుతులను చెల్లింపవలసినగా ఉంటున్నాం. ప్రతి బుధవారం, శనివారం దేవుని సందులో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనకు ప్రభుత్వం కూడా ఆహ్వానించబడుతున్నారు. సంవత్సరాంతంలోకి వచ్చాం ప్రభునంతులారా. మరి శ్రేష్టంగా లేకుంటే జాగ్రత్తగా ప్రార్థనలో గడిపేటువంటి వారం ఉన్నాం. సంవత్సరాంతంలో ఏ గృహంలో కూడా ఏ తొందర జరగకూడదని అడుగుతాం. చదువుకునే బిడ్డలకు జ్ఞాన వికార చేత శ్రేష్ఠ భవిష్యత్తును పెంచండి అని అడుగుతాం. పనిపాట్లు చేసుకునే వారికి ఆ పనిపాట్లో తోడుగా ఉండమని దేవుని అడుగుదాం. దేవుడు తన కృపలో మనను బలపరుస్తారు. దేవుని స్తోత్రం. మంచి ప్రభువునందు పిల్లారా, దేవుని యొక్క జీవగ్రంథంలో దేవుని వాక్కులను మనం ధ్యానం చేసుకున్నాం. గడిచిన రాత్రి మేము దావీదు భక్తుల గురించి కొన్ని సత్యవాక్యాలు మేము చదువుకున్నాం. 132వ దావీదు కీర్తన మొదటి 6 వచనాలు మేము చదువుకున్నామండి. 6 వచనాలు మేము చదువుకున్నాం. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షముగా జ్ఞాపకం చేసుకును. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేశాడు. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను. నేను పనులు మంచము మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనుల కొరకు కునికిపాటు రానియనను. అది ఎఫ్రాతాలో ఉందని మేము వింటిమి. యాయారు పొలములో అది దొరికింది. దేవుని స్తోత్రం. ప్రభునందు పిల్లారా, ఈ దేవుని వాక్య భాగంలో దావీదు భక్తుని యొక్క మనవిని నేను చూచాను. దావీదు భక్తుని యొక్క ప్రమాణము నేను చూచాను. దావీదు భక్తుని యొక్క మృక్కుబడిని చూచాను. ఇది ఆషామాషి మృక్కుబడి కాదు. ఏ మృక్కుబడి అంటే, తన పరమ తండ్రి అయిన, తన జీవాధిపతి అయిన దేవుడు నివాసం ఉండేందుకు ఒక ఆలయమును కట్టడానికి ఒక మంచి స్థలాన్ని వెతక ప్రారంభించాడట ప్రభునందులారా. అయితే ఈ నివాస స్థలమునకు స్థలము దొరికే పర్యంతరము నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపనన్నాడు ప్రభునందులారా. దానికి ముందు మనవి చేశాడు, ప్రమాణము చేశాడు, మృక్కుబడి కూడా చేశాడు. ఈ లోకంలో కూడా నేను పరిచయలోకి వచ్చిన తర్వాత చాలా మందిని చూచాను. నేను ఈ దేవుని పరిశుద్ధ మందిరంలో వర్ధిల్లుతూ, దేవుని చేత దీవించబడుతూ, సంఘం యొక్క ప్రార్థన ఆశీర్వాదాలు అనుభవిస్తూ, ఏదో ఒక మేలు కొరకు దేవుని దగ్గర ఒక ఒడంబడిక చేసుకుని ఆ ఒడంబడిక నెరవేరిన తర్వాత ప్రభునందులారా, ఆత్మీయ జ్ఞానంతో పాటు అనేక మంది గుర్తు వచ్చారు వీరికి. ఏమంటే, నేను విన్నది నాతో చెప్పింది ఏమంటే, అయ్యా మీతో పాటు నాకు తెలిసిన ఫలానయ్య గారు ప్రార్థన చేశారు, ఫలానమ్మ గారు ప్రార్థన చేశారు, ఫలానా బ్రదర్ గారు ప్రార్థన చేశారు. కాబట్టి ఈ అర్పణను అమ్మగారికి కొంత, అయ్యగారికి కొంత, ఈ బ్రదర్ గారికి కొంత ఇస్తున్నాను. అంత మాత్రం చేత ఆత్మీయ గృహాన్ని మాత్రం నేను మరిచి పోలేదు అని చెప్పినటువంటి వారిని నేను ఎరుగుతున్నాను. అదే సమయంలో నేను పరిచయంలోకి వచ్చిన కొన్ని దినాలు, లేకపోతే ఒక సంవత్సరం ఎన్నో 2 సంవత్సరాలు సరిగా గుర్తులేదు. మోసాల్లో కూడా దేవుని బిడ్డ ఉండేటువంటి వారు
మణిపూర్లో కూడా దేవుని బిడ్డ ఉండేటువంటి అక్కడ వెళ్ళి పరిచయం చేస్తూ వస్తుండేటువంటి వాడు ప్రభునందుగారు. ఒక అమ్మగారు 2వ వారం ప్రార్థన కొరకు వచ్చారు. ఎప్పుడు ఒక పర్యాయం చెప్పినట్టుగా బాగా గుర్తుంది. ఆమె వచ్చి ప్రార్థన ఉంది. ఆ రోజు ఏ వాక్యాన్ని ప్రకటించాలో నాకు గుర్తులేదు, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత, పగులు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ చెవి పోగులు తీసి చిన్న కాలుతో పట్టణం చుట్టి కారు కయ్యాలి. అమ్మమ్మ ఎందుకు అని ఆమె పెద్దాను, మేబీ 70-80 ఉందేమో. 2 కోడలు నాకు గుర్తున్నారు, 2 కొడుకులు నాకు గుర్తున్నారు. గృహ పెద్ద లేడు, ప్రభునందుకున్నారా లేడు. అయితే అమ్మా ఎందుకంటే దేవుడికి వాళ్ళని ప్రేరేపణ వచ్చిందా, దేవుడిని సమర్పించుకున్నా అని చెప్పి అందా అమ్మ. అలాగమ్మా కొడలున్నారు, కుమారున్నారు, వార్త చెప్పారు. అవసరం లేదండి, ఇది నావి, నా ఇష్టానుసారంగా దేవుని కొరకు కానుకిచ్చేస్తున్నాను అని చెప్పింది. కొంచెం సేపు కొన్ని మాటలు దొరినాయి. ఇట్లా బైబిల్ పెట్టగా బైబిల్లో పెట్టింది. నాకున్న వాడ ప్రకారం ప్రార్థన చేశాను. ఆరాధన అయిపోయింది. ఆ అమ్మ సాగిపోయింది. ఈ పొట్లాన్ని అమ్మగారికి అందిస్తూ, అమ్మా తొందరపడి దాన్ని చేస్తాను, మారుస్తాను, మార్చుకోకు, ఉంచుతాను జాగ్రత్త అని చెప్పినట్టు నాకు బాగా గుర్తుంది. 15 రోజులు, 4 రోజుల తర్వాత 2 కోడలు వచ్చారండి. 2 వచ్చారండి. వాళ్ళు చెప్పిన మాట ఏమంటే, పాస్టర్ గారు మా అత్తగారికి ఈ మధ్య మనసు బాగుంట్లా, ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు ఇమ్మన్నాడని చెప్పి ఏదో ఒకటి ఇచ్చి వచ్చేస్తుంది. మా ఇంట్లో ఏమీ లేకుండా చేసేస్తుంది. మీ ఊళ్ళో పోపు వచ్చిందన్నగా. అవునమ్మా ఇచ్చింది. ఇదిగో మా మధ్య జరిగిన సంభాషణ ఇది. వాటిని మేమేమీ కూడా చేయలేం, వాటిని అట్లా ఉంచాం. మాకు దేవుడు ఏదైనా శ్రేష్టమైనది ఇస్తే కొంతకాలం ఆ పాటన అట్లా ఉంచి ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లానే ఉన్నాయి. కానీ ఇంట్లో ఉన్న అమ్మగారు పిలిస్తే వచ్చిన అమ్మాయి నువ్వు ఇట్లంతా ఆ పట్ల ఆ పాట ఉందంటే అవును పెద్దవాడాలి తీసుకొచ్చి ఇచ్చేసాయి అంటే తీసుకొచ్చి ఇస్తే ప్రశాంతంగా వెళ్ళిపోయారు. ప్రభుత్వం వారు వెళ్ళిపోయిన 1 గంట, అరగంటో లేకపోతే 10 నిమిషాల తర్వాత అమ్మగారు పెద్దోడా నువ్వు చెప్పిన మాట వినకుండా మార్చేసి ఉంటే ఇప్పుడు చాలా చిక్కులు ఉండేవాడు కూడా తల్లి అమ్మ. ప్రభుత్వారా ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నట్టు మొక్కుబడి, బలిస్తునికి మొక్కుబడి చేశారు. ఎప్పటికీ కూడా ఎవరైనా ప్రత్యేకమైన ఈవిని అర్పిస్తే, ఎక్కువ మొత్తంలో కనబడితే ఆ కవరో ఆ పొట్లమో ఆ రీతిగా పెట్టి ఒక 2 రోజులు 3 రోజులు ప్రార్థన చేసుకుని, ప్రభు ఎవరో ఈ కానుక పెట్ట ప్రత్యేకంగా చేశారయ్యా, వారు ఎందుకు అర్పించారు ఏమిటో నాకు తెలియదు, నీ కృప చూపించని ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే ఆ కానుకను తీసి సంపాదన చేసి కొంచెం ఎక్కువగా ఉంటే దేవుని పని పనులు ప్రత్యేకంగా పెట్టి ఒక వాడుకటువంటి మహోన్నత దేన పరిచారకులు మాత్రమే దేవుని పిల్లలు పైగా దాంట్లో పరిచారకులు మాత్రమే. ఈ దావీదు భక్తుడు మహానుభావుడు, భక్తుడు, ప్రభునందుకులారా భక్తుడు. అయితే ఈ భక్తుడు మనవి చేసుకున్నాడు. ఎందుకు ఈ గడిచిన రాత్రి మేము చదువుకున్నాం, ఈ సంవత్సరాంతో ఈ వాక్కులు ఎందుకో నాకు మేలు అనిపించాయి. ఎటువంటి మనవిని నేను చేసుకోగలుగుతున్నాను నా కుటుంబ పక్షంగా, సంఘ పక్షంగా. మన అనంతరము ప్రమాణం చేసుకున్నాడు. ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చా. మా చిన్నప్పుడే చదువుకునే రోజులు మీకు ముందో లేదు, ఏదన్నా ఆడుకునేటప్పుడు మాట్లాడుకునేటప్పుడు విద్యార్థులు నిజమేనంటే అమ్మ తోడురా, మన నాన్న తోటాయి, మా నాన్న తోడురా అని చెప్పనేవాడు. కొరకాయలు చేయలేదు. ఆ ఒట్లు ఆ ప్రమాణాలు ఇప్పుడు ఉన్నాయో లేదో తెలియదు, కానీ ఈ భక్తుడు, ఈ మహారాజు దేవునితోనే ప్రమాణపూర్వకంగా మాటించాడు. నాయన ఇప్పటి నుంచి ఈ రీతిగా చూపిస్తాను. చాలా మంది ఇటువంటి ప్రమాణాలు చేసుకుంటారు. చర్చ ఇక నుంచి నేను అట్లా చేయను, అట్లా ఇట్లా మాట్లాడను, వాళ్ళ గురించి చాలా తీను, నా పని ఏంటో నేను, నా జీవనయాత్ర ఏంటో నేను, నా కుటుంబం ఏంటో నేను. అప్పటి వరకే ఉంటుంది ఆ ప్రమాణం. అడుగు తీసి అడిగి వేసేసరికి ఆ ప్రమాణం దేవుని నుండి మాయమైపోతుంది. మన జీవనయాత్ర మనకే. దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరానికి మనకు వచ్చాము.
దేవుని మందిరంలో చేరుతున్నాము, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాము. ఒక వాగ్దానం తీసుకుని ముందుకు సాగి పెట్టడానికి మన ఎదుట ఉంచబడిన ఈ పంచపు రంగంలో చాలా చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా చాలా ప్రార్థనా అవసరాలు ఉన్నాయి, చాలా చాలా మన కుటుంబంలో గలిబిలు ఉన్నాయి. రుణగ్రస్త జీవితంలో ప్రియబిడ్డలు ఉండిపోయారు, సంతత లేకుండా ఉన్నట్టు వారు ఉండిపోయారు. కొంతమంది ప్రియబిడ్డలను కొన్ని ప్రశ్నలు వేసేటువంటి వీళ్ళు కూడా ఉన్నారు. మన దేవునికి నీ దేవునికి ఎటువంటి మాట ఇస్తున్నాను, ప్రమాణపూర్వకముగా ఇటువంటి మాటలు ఇస్తున్నాను. మూడవ వాక్యం, యాకోబు యొక్క పరిస్థితికి మొక్కుబడి చేశాడు. ఏమనుకోబడి, నా జీవితంలో కనుక నువ్వు తోడైంటే, కృప చూపిస్తే, మందిరానికి స్థలం ఇస్తే, నీ దేవుని మందిరాన్ని తప్పకుండా నిర్మాణం చేస్తాను. అయితే ప్రభు అన్నారు కదా, ఆకాశ పక్షులకు, వాన కోవెలకు, పిచ్చుకులకు స్థలముందులే కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోటకు కొంచెం స్థలము లేదు అని సెలవిచ్చాడు. దేవుని బిడ్డలారా, మన జీవన యాత్రలో మన కుటుంబం దేవునికి స్థలం ఉందా? ఆ మనుష్య కుమారుడికి స్థలం ఉందా? ఆ మాట వినేటువంటి అవకాశం ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకునే వారంగా మన జీవితాన్ని మనము, మన సంఘాన్ని మనము తగినంతగా ప్రతిష్ఠించుకునే వారంగా ఉన్నాం. దేవుని కొరకు, ఒక ఆత్మను సంపాదించడం కొరకు, ఒక కుటుంబాన్ని సంపాదించడం కొరకు, ఒక యవన కుమారుని సంపాదించడం కొరకు, ఒక సహోదరుని సంపాదించడం కొరకు దేవుని దగ్గర మనల్ని మనం ప్రతిష్ఠించుకునే వారంగా ఉన్నాం. ప్రతిష్ఠించబడ్డామా? ప్రతిష్ఠించుకుంటున్నామా? దేవుని ఆ ప్రతిష్ఠత మనతో ఉంటుంది. ఎంతవరకు అంటే దేవునికి నమ్మకముగా జీవించినంత కాలం ప్రతిష్ఠత మనతో ఉంటుంది, అభిషేకం మనతో ఉంటుంది. మన ప్రార్థన ఆలకిస్తుంటాడు, కృప చూపిస్తూ ఉంటాడు, మాట్లాడడం ఉద్దేశిస్తూ ఉంటాడు, దైవ దర్శనం ఇవ్వాలని ఉద్దేశిస్తూ ఉంటాడు, తన చిత్తమత్తెలు చేయని ఉద్దేశిస్తూ ఉంటాడు. భగవంతుడా మనకు తోడుగా ఉంటూ ఉంటాడు. ఆయన విడిచేవాడు కాదు. భగవంతుడు దైవభక్తులు పొందూరు సుదర్శన గారితో స్వరం ద్వారా ప్రభువారికి మాట ఒక వాగ్దానం ఇచ్చారు. ఇప్పుడు నేను చెప్పాను, నేను పరిచయలోకి వచ్చిన తర్వాత పెద్దలు డేవిడ్ గారు, వసంతరావు గారు, నిరీశ్వరరావు గారు ఈ వాగ్దానాన్ని అనేక పర్యాలు సేవకుల కొడుకులు జ్ఞాపకం చేశారు. నా కుమార సుదర్శనం, నువ్వు ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామానికి నీతో వస్తాను, నీతో ఉంటాను, నేను నీతో వస్తాను అని చెప్పి సోమవారు మాట్లాడాక అందుకు దేవుడు కాదు, నిరీశ్వరరావు గారు, వసంతరావు గారు చెప్పేవారు, దేవుడు తనతో మాట్లాడాడు అనటానికి ఆధారం ఏమంటే సుదర్శన్ గారు ఏ గ్రామంలో పెడితే ఆ గ్రామంలో కనీస పక్షంలో 5 రక్షణ పొందారు అని చెప్పేవారు. మనం కూడా మన వర్గాల చెప్పుకుంటాం కదా. సంవత్సరాంతో సాక్ష్యం చెప్పాలని కోరుకుంటాం కదా. కొంతమంది చెప్తారు నాతో, అయ్యా 5 నిమిషాలు, లేకపోతే దేవుడు ఇచ్చిన వాగ్దానానికి 5 నిమిషాలు చాలు అయ్యా, నాకు బాగా సమయం కావాలి, సంవత్సరం అంతా జీవనయాత్ర చెప్పాలని కోరుకుంటారేమో తెలియదు నాకు. దేవుని బిడ్డ, దాసులకి చేయబడిన వాగ్దాన నెరవేర్పును అనేక మంది భక్తులు చూచారు, అనేక మంది సావుకులు చూచారు. అయితే నీ పక్షముగా దేవుడు చేస్తున్న వాగ్దానాన్ని నీ సంఘం చూస్తుందా? నీ ప్రవర్తనలో, నీ యాత్రలో, నీ నడవడికలో, నీ మాటలో, నీ పని పాటల్లో, ఒకళ్ళు చిన్ని ఉద్యోగ ధర్మాలు చేస్తుంటే ఉద్యోగ ధర్మాల్లో నీ వాగ్దానాన్ని, నీ ప్రభువును నీ జీవితంలో సమాజం చూడగలుగుతుందా? ప్రభుత్వ చూడనివ్వండి, చూడనిస్తాం. అందుకొరకు తగిన రీతిగా సిద్ధపడేటి వారంగా ఉన్నాం, దేవుని కొరకు వెతికేటి వారంగా ఉన్నాం, దేవుని కొరకు వర్ధిల్లేటి వారంగా ఉన్నాం.
5వ వచనం మనం చదివినట్లయితే 4వ వచనం చదివినట్లయితే ఎట్లాగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదకెక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనికిపాటు రానియను అని సెలవిచ్చారు. అమోనంతులారా, అంతగా ప్రయాసపడ్డాడు అనమాట. పగలేమో తన పనివారులను పంపించి, ప్రభు నేను ఈ రీతిగా అర్థం చేసుకున్నాను, తన పనివారులను రాజా సముఖం నుంచి పంపించి రాత్రి వేళ సాయంత్రానికి ఏ వార్త దొరకకపోతే సాయంత్రం వేళ రాత్రి వేళ మెడబో కలిగి మొరపెట్టాడు అనమాట. దేవుని దగ్గర కనిపెట్టాడు అనమాట. ప్రభునంటున్నారు. నేను కొంతమంది పెద్దలు సాక్ష్యం చెప్పగలన్నారు. విడవానూరు కొంతమంది తెలుసు, ఇదిగో మన సహవాసం పెద్దలు చెప్పారు నాతో, అయ్యా ప్రార్థన అంటే ఇటువంటి ప్రార్థన కాదు, అవి కోతలు కోసేసిన తర్వాత పొలాలన్నీ కూడా ఖాళీగా ఉండేవి కదా, పొలంలోకి వెళ్ళిపోయి ఒంటరిగా ఉండి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుండేది వాడు. రాత్రి 1 గంట 2 గంటలు అయ్యేసరికి చుట్టూత నిశారాత్రి అయ్యేసరికి చుట్టూత కుక్కలరుపులో నక్కలరుపులో ఏంటంటో ఏర్పడుతుంది. కళ్ళు తెరిచి చూద్దామా, ప్రార్థన నింపోతుందేమో అని తొందర ఆపుతుండేది. అయ్యో పిచ్చి రోజులయ్యా కృపారావు, ఆ ప్రార్థన ఆ భక్తి ఇప్పుడు లేదు. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచి అది కనపడింది ఇది కనపడింది అనే రోజుల్లో ఉన్నామని పెద్దలు చెప్పగానే ఉన్నాడు. నేను విన్నాను. దేవుని కదా ఒక మనవి చేయమని, పరిచారకులు ఒక మాట చెప్పినవాడిని చాలాసార్లు చెప్పాను. చాలా మందికి ఇది ఒక వాడుక, ప్రార్థన చేసుకుంటున్నామని ఒకవేళ ఎవరితో చెప్తే ప్రార్థన ఆమెనని ఇంటికి వెళ్ళేటప్పుడు తెల్లారి కనపడిందో 3 రోజులు ఉపవాస ప్రార్థన అంటే దేవుడి గుళ్ళో దేవుడు చెప్పలేదా? ఏం చెప్పాడు? చదువుకునేవాడైతే నీ చదువు గురించి అని చెప్పాడా? ఎవరు కుమార్తె అయితే నీ పెళ్లి గురించి అని చెప్పాడా? ఉద్యోగం గురించి ఏం చెప్పాడా? ఆరాలు నీకెందుకు? పూర్వమంది పెద్దలు ఒక నియమం కలిగి మొదలుపెట్టారు. దావీదు భక్తులు ఆ రీతిగా ఋతుకులాట మొదలుపెట్టారు. దేవుడి దగ్గర కనిపెట్టిన వాడుకున్నారు. ఈ సంవత్సరాంతంలో ప్రతిష్టత కొరకు, మనవి చేయడం కొరకు, ప్రమాణం దేవుడితో చేసుకుంటానికి, ప్రమాణపూర్వకంగా మొక్కుబడి చేసుకుంటానికి దేవుని దగ్గర మెళకువగా అయింది, కనిపెట్టే దేవుని ప్రీతిగా అయింది. నిన్ను నీవు ప్రతిష్ఠించుకో, అప్పగించుకో. దేవుడు నిన్ను గుర్తించి తన సముఖంలోకి చేర్చుకునే వాడుగా ఉన్నాడు. ఎందుకు కాకుండా ఉంటే దేవుడి పనికి వస్తాడని చెప్పనుకోబోకు. వద్దు అటువంటిది కాదు. దేవుని పని, దేవుని మందిరం, దేవుని వాక్కు, దేవుని స్తుత్యాగము ఎందుకు కానివాడు దేవుడి గుడిలో పెట్టి తాడే డ్రమ్ము కొట్టుకుంటానో డోలు కొట్టుకుంటాను 5 గంటలు కలుగుతాడు బాబు. అది పిచ్చి మాట. దేవుడు అందరినీ యోగికారంగా ఎంచడు. దేవుడి ద్వారా తన చిత్తముల వారిని యోగ్యకారంగా ఎంచుకుంటున్నారు. అయితే ప్రతిష్ఠించబడేవారు, పిలువబడేవారు పడిపోలేదంటే దేవుని మంది వాక్కులో పడిపోయిన ఒక సమయం వచ్చేసరికి, దేవుడు వారిని దర్శించేసరికి తిరిగి లేవనట్టబడ్డారు. దేవుడి చేత గండు గాయించగా దావిదన్నాడు, తన పడి పరిస్థితిని భక్తుల ద్వారా తెలియచేస్తే రక్షణ ఆనందము మగా నాకు నూతనముగా గుర్తించు. విశ్వపుతో నన్ను కడుగయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను కడుగు నాయన అని అడిగాడు. ఏమో ఈరోజు నేను కుటుంబంలో తేలికగా ఎంచబడుతున్న ప్రియకుమారుడు, ప్రియకుమారుడు తన ప్రతిష్ఠిత జనాంగంగా ఉన్నాడేమో. దేవుడు యామత్తల ముందు నిన్ను నన్ను మనం సిగ్గుపరిచేవాడుగా ఆ పర్వతాన్ని నిలబెడతాడేమో. కాబట్టి దేవుడి స్థితిలో ప్రార్థించినప్పుడు, మొక్కుబడి చేసుకున్నప్పుడు, దేవుడి దగ్గర కనిపెడుతున్నప్పుడు జాగృతులుగా కనిపెట్టే వారంగా ఉన్నాం. దేవుని పట్టుకునే వారంగా ఉన్నాం. దేవుడి నివాసం ఆ స్థలము చూచే పర్యంతరము
నా కన్నులకు నిద్ర రాని అన్నాడు. నా కనురెప్పులకు కొనికిపాటు కూడా రానియకుండా నేను నీ దగ్గర కనిపెట్టాలని శ్రమించాను. అవును, సంవత్సరాలకు ఇటువంటి ఒక ప్రమాణపూర్వకమైనటువంటి మొక్కుబడిని చేసుకొని దేవుని సన్నిధిలో పడుతున్నాం, అప్పగించుకుందాం. దేవుడి కృపలను భద్రం చేసి ఓ ప్రభునందున మనం నిలబెట్టేటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభునందులారా, దేవుని యొక్క జప గ్రంథంలో ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం చదువుకుంటున్నాం. చూడండి, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు కలిసి చదువుతున్నారు. మరియు ఒకడు, కొంచెం గట్టి చదువుతూ బాగుంటుంది. మరియు ఒకడు పలకరు నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయము బలిపీఠము కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. దేవుని స్తోత్రాలు. అక్కడ ఆగిపోదామండి. దావీదు భక్తుడు దేవుడి నివాసం ఉండేందుకు ఒక స్థలము చూడటానికి, మందిరం కట్టించడానికి స్థలము చూసే పర్యంతము నిద్రపోను కొనుగుబాటు రావాలని సెలవించారు. ఆలయం నిర్మాణం అయిపోయింది. ఇవాళ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసాం. అయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఆత్మాసువాసేటువంటి జ్ఞాని మహాజ్ఞాని భక్తులు ఒకడు చేతి కథ వంటి పలకలను ఇరిగించారట. మీరు లేచి ఆలయమును బలిపీఠమును కొలత వేసి చెప్పుకుంటుంటాం కదా. మా మంచి పెద్ద మంది, మా మందిరం చాలా పెద్ద మందిరం అండి, చాలా చక్కగా కట్టుకున్నామండి, అన్ని బాగున్నాయండి మా మందిరంలో అని చెప్పుకుంటుంటాం. దేవుడు అన్ని చక్కగా ఉన్న వాటిని లెక్కవేడు, కొలతవేడు, పెద్ద మందిరాన్ని కొలతవేడు. ఆ మందిరంలో ఉన్న విశ్వాసమును కొలత వేసేవాడుగా ఉంటున్నాడు, కొలత వేసేవాడుగా ఉంటున్నాడు. అయితే కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క పెట్టుము. ఎవరికి లెక్క పెడుతున్నాడు? కొలత వేసి మెనే మెనే టేకెల్ ఓ పార్సన్ అని చెప్పి ఒక హస్తము రాసి వెళ్ళిపోయిందట. దాని అర్థాన్ని పలుకు చెప్పాడు. ఆయన తరాదులో ఇచ్చి చూశాడు, తూయిగా నువ్వు తేలిపోయావు కాబట్టి నీ రాజ్యం నీ ఎదుటి నుండి తీసివేయబడుతుంది. దేవుడు కొలత వేస్తున్నాడు, చూస్తున్నాడు. దేవుని బిడ్డ చూస్తున్నాడు. చూసినప్పుడు తేలిపోతావేమో. ఓ ప్రభువుగా దేవుడు పెట్టినటువంటి లెక్కకు నువ్వు సరిపడవేమో, నీ జీవనయాత్ర సరిపడదేమో, నీ క్రియలు సరిపడదేమో, నీ కుటుంబం సరిపడదేమో, వెళ్ళిపోతావేమో. ఒకసారి ఆలోచించాను. అందుకే ఒక ముగింపులో కీర్తన పాడుతుంది. మా ఇంటి లోపల ఉంటే లోటు లేదు, మా పాపము తిరిందా, మా భారమే తల్లిపోయిందా. అవును, ఆయన మన ఇంట్లో ఉండాలి, మన ఇంట్లో ఉండాలి. తెలివిగా వెలుగుతో ప్రవేశిస్తాడు, తెలివిగా పిచ్చివాడు ప్రవేశిస్తాడు, తెలివిగా లోకం ప్రవేశిస్తుంది, తెలివిగా లోకాధిపతి ప్రవేశిస్తాడు. చూడు నిన్నేం చేస్తానని చెప్పి చిటికి వేసి సవాల్ చేసి వెళ్తాడు. వారి మీద జీవం పొందడానికి ఈ జీవన యాత్ర ఎప్పుడు పోరాటంతోనే, ఎప్పుడు యుద్ధంతోనే. ఎవరితో? లోకాధిపతితో. జయం ఎవరిది? మనదా? దేవుడు యుద్ధశూరుడని హోవా ఒడిగా వచ్చి దానిలో ఉన్న బరువుల సింహతులను ముండ తప్పులను సరిచేసి మార్గాన్ని సుగమం చేసేవాడు మన యుద్ధశూరుడు. ఆయన అప్పగిస్తాం, ఆయన కొలత వేస్తున్నాడు, లెక్క వేస్తున్నాడు. భగవంతులారా చూస్తున్నాడు. ఆయన పూజించు వారిని లెక్క పెట్టింది, ఆయన లెక్క వేస్తున్నాడు. లెక్కలో మనం పెడుతున్నామా? మనుష్య కుమారుడు చేతుల ముందు ఓ ఖ్యాత వినపడగా, ప్రధాన దూత పౌర శబ్దం వినపడగా, మన డ్యూటీలు వెలిగేందుకు వెలుగుతాయా? వెలిగే రీతిలో మనం జీవిస్తున్నామా? మన గుడులు శుభ్రంగా ఉన్నాయా? నూనె సిద్ధంగా ఉందా? నువ్వు జోపు వెలుగు వెళ్ళగాల్సింది దీపపు స్తంభం మీద ఉంచబడి సిద్ధంగా ఉందా లేదా? ఒక్కసారి ప్రశ్న వేసుకున్నాం. మన దేవుడు మనము కొలిచేవాడు, తూచేవాడు. అయితే
ఈరోజు ఈ వాక్యాన్ని ఒక వాక్యాన్ని చదువుకున్నప్పుడు అవును కదా అని నేను అనుకున్నాను. తర్వాత వచ్చిన చెబుతున్నారు తల్లిగా, ఆలయమునకు వెలుపటి ఆవరణము కొలత వేగ విడిచిపెట్టును, అన్యులకి ఇవ్వడను 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుతూ తింటారట. ఆలయంలో నీవు ప్రభువును పూజించే దేవుని ప్రియబిడ్డగా నమ్మకముగా ఉన్నప్పుడు మాత్రమే ఉంటే మాత్రమే దేవుని లెక్కలోకి వస్తావు. నేను బయటకు వెళ్ళినా ఎక్కడున్నా నేను కొలత ఉన్నాను అనుకుంటావా? లేదట. నేను లెక్కలో ఆలయం ఇప్పుడు అన్యులకి ఇవ్వబడిన అన్యులు ఏం చేస్తారు? ఏమైనా పర్వాలా, ఎత్తి ఉన్నా పర్వాలా, దేవునామం స్మరణ చేస్తే ఓ సరిపోతుంది అని చెప్తుంటారు. నేను ఎప్పుడో చెప్పాను, ఒక పండుగకు పానకం ఓ ప్రభుత్వం కలుపుతుంటా. నా స్కూటర్ టైర్ పంచర్ అయితే పంచర్ ఉంచుకోవడానికి మల్లికార్జున అని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆ ఇంటి యజమానురాలు గ్లాసులో తీసుకొచ్చింది. అయ్యా నేను తాగి ఏమవుదయ్యా ఏ రక్తం వచ్చాయని చెప్పుకుని తాగేసే దేవుడు చూసుకుంటాడు నీ పని. కానీ ఏమవుదంట ఆ అమ్మ ఏం చేసుకుందాం అనుకుంటే ముగించుకుంటాం అనవసరమని ఆ అమ్మ తీసుకొచ్చిస్తే ఇంకొక ప్రకటన అంటుంది, ఏమవుతాయా ఏ రక్తం వచ్చామనుకుని తాగితే దేవుడు ఆలయంలో నిలుపులో ఉన్న వారు ఉన్నట వారికి కూడా అధికారం ఇచ్చాడట. ఏమని అధికారం ఇచ్చాడు? పరిశుద్ధ పట్టణం కాలితో త్రొక్కే అధికారం ఇచ్చాడు. అంటే దేవుని జనాంగమైనటువంటి మనల్ని పట్టి దూషించి హింసించి విమర్శించి వెలివేసి ప్రశ్నించి తోసివేసేందుకు వారికి అధికారం ఇచ్చాడట. అన్యునికి అన్యుడు అనబడే వాడు మనం ప్రశ్నిస్తుంటే, అన్యుడు అనబడే వాడు మనం ఎగతాళి చేస్తూ ఉంటే, దేవుడితో ఉన్నామనుకుంటూ మనము భయంకరంగా విమర్శిస్తూ ఉంటే మనం ఇంకెవరి వైపు చూడాలంటే దేవుని వైపు మనము చూడాలి. దేవుడే మనకు కాదా, ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు జయము. దేవుని బిడ్డగా వచ్చావు నీ తోటి ప్రేమతో మాట్లాడే మాట అది క్రమపూర్వకంగా ఉండదు. ఓ వాక్యం దృష్టి చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళు వస్తే ఎవరెవరో వస్తుంటారు. చదువు కోసం వచ్చావా, డాక్టర్ ఉద్యోగం వచ్చావా, ఉద్యోగం కోసం వచ్చావా, పెళ్లి కోసం వచ్చావా, ఆస్తి కోసం వచ్చావా, ఈ ప్రశ్నలు నీవు దేవుని బిడ్డగా కనపడుతున్నావు. కానీ ఈ ప్రశ్నలు ఈ మాటలు అవతల దేవుని బిడ్డను గాయపరుస్తూ ఉంటాయి. ఎత్తి పొడుస్తూ ఉంటాయి. అయ్యగారంటే వందనాలు బాగున్నారా అని దీర్ఘం తీస్తే ఆ దీర్ఘంలో బాగున్నారా అని సంప్రదిత లేదు. దానికి భిన్నమైన మరి ఒక ఆలోచన ఉంది. దేవుని బిడ్డ నీవు అటువంటి గుంపులో ఉంటున్నావేమో జాగ్రత్తగా ఆలోచన చేయి. దేవుని బిడ్డగాని దేవుని చేత కొలవబడి తొలిబడి సమకూర్చబడి పరిశుద్ధుల గుంపులో దావీదు పరిశుద్ధులే, ప్రభు ప్రియుడే, మనము చేశాడు, ప్రమాణం చేశాడు, ప్రమాణపూర్వకంగా మృక్కుబడి చేసుకున్నాడు. ఆ మృక్కుబడి నెరవేరేంత వరకు మన కనులకు నిద్ర రానియకుండా మరి ఆశపడే వాడుగా దేవుని సమూహంలో గడిపే వాడుగా ఉన్నాడట. ఈ సంవత్సరాంతంలో మనం కూడా దేవుని సమూహంలో గడిపే వారుగా దేవుని పాదముల దగ్గర నమ్మకముగా వర్తిలేటి వారముగా మనం ఉందాం. దేవుని స్తోత్రాలు. అయితే 3వ వచనం మనం చూసినట్లయితే ఈ వాక్యాన్ని నేను చదువుకొని ఆ ఇద్దరిలో నీవు ఉన్నావా అని ప్రశ్న వేసిన నాకు గుర్తు. ఎంతకాలం ఉంది ఈ వాక్యాన్ని చదివిన గుర్తులేదు. 3వ వచనం చదువుతున్నాను. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తున్నాను, వారు గోలిపట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు వారి ఎదుట నిలుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికి అధికారం ఇస్తున్నాడు ప్రభువు. చాలా కాలం వచ్చి ఎంతకాలం మంది వచ్చేది ఈ వచనాన్ని చదువుకున్నప్పుడు ఆ ఇద్దరులో నీవున్నావా? ఇద్దరులో మన సంఘం ఉందా అని నేను ప్రశ్న వేసినట్టు నాకు బాగా అనుకుంటుంది. దేవుని గారా అంటున్నాడు కదా, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తున్నాడట. అంటే అధికారం ఇచ్చాడు కాబట్టి మేము పురాడమా? ఈ పురాడము
విశ్వాసం అంటే గ్యారంటీగా పరలోకం రాసిందనా? మేము ఒక సంఘటన జరిగింది, ఆయనకి ఇప్పుడు చెప్పినట్టున్నాను. మా కొడుకు 8th క్లాస్లో 9th క్లాస్లోకి వచ్చిన తర్వాత నాన్న తగ్గుపోతాం, ఇక బర్త్డేలకి కేక్ వద్దు ఏమొద్దులే, ప్రార్థన చేయించుకున్నాం అయ్యగారిని పిలిచి అని మేము మా కొడుకుతో చెప్పాం. కుటుంబారాధన ఏమో అయిపోయింది, ప్రశాంతంగా ఉన్నాడు. నేను లేకుండా చూశాడు అమ్మ దగ్గర. నా కొడుకు అనమాట, అమ్మ నేనేమన్నా పూర్వం కాకుండా కేకులు వద్దంట, చాక్లెట్లు వద్దంట, పూర్తి ప్రార్థన అంట. ఇప్పుడు అందరూ ఏం తెచ్చుకున్నారండి? కేకులు తెచ్చుకున్నారు, చాక్లెట్ తెచ్చుకున్నారు, అన్నీ చేసుకున్నారు. పగలంతా ప్రార్థన చేయలే కానీ, జీవితం అంతా ప్రార్థన చేయలే కానీ, రాత్రి 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం బర్త్డే వచ్చేస్తుంది. అప్పుడు కేకులు కట్ చేసి జుట్లకి మొక్కలు రాసినప్పుడు మాత్రం వేసే చెప్పి పాటలు పాడి కీర్తన పాడి చేతికోడు చాలా మంది ఉన్నారు క్రైస్తవ సంఘంలో. మన కుటుంబం లేరు, మరి అందరూ తమ్ముడు చెల్లు అందరూ నైట్ చూస్తా ఉంటారు. ఇప్పుడు మీరు కాదు, యు ఆర్ సో గుడ్ అండ్ వెరీ గుడ్, నో డౌట్ ఎట్ ఆల్, యు ఆర్ సో గుడ్. నేను మా బిడ్డ గురించి నేను చెప్తున్నాను, లోపల గురించి చెప్తున్నాను. ఓ ప్రభు అందుకున్నారా పూర్వకాల మనుషులు ఏమన్నా? ఓ సర్లే, పూర్వకాల మనుషులు కాదని చెప్పి ఆయన మాటకు లోబడి ఒక సంవత్సరం తీసుకుంటారు. ప్రభు అందుకున్నారా అప్పటి వాడవా పూర్వకాలం ఎప్పుడో రక్షణ పొందొచ్చు కాక ఆ విశ్వాసం ఉందా? ఆ నిరీక్షణ ఉందా? ఆ భక్తి ఉందా? ఆ పరిశుద్ధత ఉందా? లేదు కదా. జీవన యాత్రకు అనుగుణంగా, కంప్యూటర్ యుగానికి అనుగుణంగా మన భక్తి, మన మాటలు, మన నడక, మన యాత్ర అడక అన్ని మారిపోతున్నాయిగా. మరి సాక్షి ఎట్లుంటామో ఆలోచించి దేవుని బిడ్డ అంటున్నాడు కదా, నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చదు, వారు గోలి పట్టు ధరించుకొని 1260 దినములు ప్రవచిస్తారు. వీరు ప్రవచన వరకు కలిపి దేవుని భక్తులంటారా? ఈ ప్రవచించేవారు నేను చెప్పడం లేదు, దీనులుగా ఉన్నారు. ఈ మధ్య దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థనలు నాకు మా బాల్యం గుర్తించింది. మా చిన్నప్పుడు సెంటున్నర తాటి ఆకు పాపం ఉంటున్నప్పుడు ఎవరో పెద్ద ఆయన పంచ లాచి చేతికి బైబిల్ సంచి కంచెలు వాయించుకుంటూ పాడుకుంటూ ఈ బజార్లో రోమన్ క్యాథలిక్ చర్చ్ ఉన్నప్పటికీ మా చిన్నప్పుడు ఆ చర్చి లేదు. ఆ 4 బజార్లో కోడలో నిలబడి పాటలు పాడి వాక్యం కనిపించారు. మా నాన్నగారికి నుండి చూశారు. ఇదంతా పొలం, ఇది ఒక స్థలం, ప్రభుత్వ స్థలం. మా తమ్ముడు సమయాలు పంపించి పిలిపించారు. ఓ ఎవరు తెలుసా భయ్యా ఉన్నారండి, బాగున్నారా, ఎక్కడ వచ్చారు అని చెప్పి అడిగితే కొన్ని యోగక్షేమాలు వచ్చింది. అయ్యా రాత్రి భోజనం చేశారా అంటే, అయ్యా స్వార్థ పంపిస్తూ కానూరు వచ్చాను. కానూరు సెంటర్లో ఇప్పుడు షాపులు అక్కడ బస్ స్టాప్ ఉండేది. బస్ స్టాప్లో ఒక పబ్లిక్ ట్యాప్ పంచాయతీ పంపు ఉండేది. ఊరంతా స్వార్థ పరిపించిన తర్వాత ఎవరు కూడా మంచిని తాగనలేదయ్యా, ఎవరు కూడా ఇంత భోజనం చేస్తానడలేదయ్యా. మంచిని తాగి ఆ బస్ స్టాండ్లో ఉండిపోయాను. ఉదయాన్నే లేచి మొహం కట్టుకొని పాటలు పాడుకుంటూ స్వార్థ గురించి వచ్చారని చెప్పండి. మా నాన్నగారు చెప్పారు, ఓ ప్రభుత్వ సాక్షి అనేక పర్యాలు చెప్పారు. అయ్యా నేను కూడా తెలుసాకుని రాత్రి సద్దనం ఉంది, గుండె మరుపు గారి పచ్చలు ఉంది, అంతే ఉంది. అంత భోజనం పెడతాను, భోజనం చేస్తాను. ఆ భక్తులు భోజనం చేసి ప్రభుత్వ వెళ్ళిపోయే ముందు ఇది మా ఇల్లు ఉన్నటువంటి స్థలం ఎత్తుగా ఉండేది. ఆ స్థలం మీద వెళ్ళి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేశాడు. ప్రభా ఈ సావుకు ఇరుకులు ఉంటున్నాడయ్యా, విశాల ప్రాంగణాన్ని ప్రారంభించి అని చెప్పి ప్రార్థన చేసి ఉంటాడు. ఆయన ఎవరో తెలియదు. ఈ మధ్య ప్రభుత్వ దేవుడు చేసిన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తుంటే ఆ దైవభక్తుడు కొంచెం పొట్టిగా ఉన్నాడు. ఓ ప్రభుత్వం పంచ లాల్చి ఆ సంచి కంచెలు గుర్తొచ్చింది. అక్కడి నుంచి పిలవబడిన దృశ్యం ఇక్కడ నిలబడి చేసిన ప్రార్థన గుర్తు వచ్చింది. ప్రభుత్వ దేవుడు ఆ ప్రార్థనను విన్నా. మరి ఒకసారి ప్రభుత్వ ఓ మేమందరం ఇల్లుగడ్డి ఇల్లు ప్రసారాలు వండుకున్నాం. కాంతమామ గారిని ప్రథమ విశ్వాసం, అమ్మ గారికి బాగా తరచుగా జ్వరమో తలనొప్పో ఒళ్ళొప్పులో ఏ ఉంటూ ఉండేవి మా చిన్నప్పుడు. మేము చదువుకునే రోజుల్లో ఎందుకో జ్వరం వచ్చింది, కడుపులో ఎక్కువ వచ్చింది,
రాత్రంతా బాధపడితే బహుశా కొంచెం నేను ఇంట్లో పెద్దవాడు కాబట్టి మేబీ ఆమె ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు నేను గమనించుతారా, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అనుకుంటాను గమనించుతారు. రాత్రి 1 గంట 2 గంటలైంది. బాధపడి మా నాన్నగారు పిలిచి చేతిలో చేసి ఏమండి వెళ్ళిపోతాను, పెద్దోడు జాగ్రత్త, చిన్నోడు సమీరు జాగ్రత్త చిన్న అప్పగంతలు చెప్పి అట్లా పడిపోయాడు. అప్పుడు మా నాన్నగారు మోకాళ్ళ మీద మనిషిని చేతిలో తీసుకుని జీవిత భాగస్వామ్యమైనటువంటి దాసరాలు ప్రార్థన 1 గంట అయిందో 2 గంటలైందో తెల్లవారుజాము 5 గంటలకు కొబ్బరిపోని కొడుకు సమయానికి పడిపోయి స్పృహ లేకుండా అయిపోయినటువంటి మా అమ్మగారు అమ్మ అని కదండి హల్లెలూయా అయిపోయింది. వెలుగడ్డి ఇంటికి చిన్న వసానాలకు అవతల వేసి వంటగదిని మా నాన్నగారు నిర్మాణించారు. పిండి కట్లు కట్ట నేను పట్టుకున్నాను. ఎవరో పెద్ద ఆయన వచ్చారు. ప్రార్థనా మందిరము పాపను రక్షించడం క్రీస్తు యేసులోకంలో వచ్చిన ఒక బోధ ఉండేది. అది వచ్చాడు. మా నాన్నగారితో మంచిని చెప్తున్నాము, గురించి సరిగా మాటలు కలిగారు. అయ్యా సాగు చేస్తున్నారా, అదా ఇదా బిడ్డలు ఎంతమంది అని చెప్పి అడిగి అయ్యా ప్రార్థన చేసి వెళ్తానే అని చెప్పన్నారు. తమ్ముడుంటున్నారా అని చెప్పి మీ జీవిత భాగస్వామ్యం ఎక్కడుంది అని అడిగి బాగా గుర్తున్నారు. కొంచెం ఇంట్లో ఉందయ్యా బాగాలేదున్నట్టుగా ఇంట్లో ఉన్నది పిల్లవాడికి నేను ప్రార్థన చేసి వెళ్తానంటే ఇప్పుడు చెప్పినట్టు మా నాన్నగారు చెయ్యి, నా చెయ్యి, మమ్మగారు చెయ్యి ఇట్లా బట్టి వీటి మధ్యన వీటి పైన ఆ భక్తులు ఆ సాగుతున్న చేతులు వేసి ప్రారంభించారు. దానికి మమ్మగారు రాత్రి చనిపోయే పరిస్థితి తెలియదు. ఈనాడు వచ్చిన కడుపులోకి బలహీనత ఇంకెన్నడూ కూడా నీకు ధైర్యం తీసుకురావాలకి రాదు అని చెప్పి జాస్టకుమారు నా గురించి కొన్ని మాటలు చెప్పి సేవకుల గురించి సేవా పరిచయం గురించి కొన్ని మాటలు చెప్పి ఆమెను చెప్పారు. మా నాన్నగారు కాంతించారు తిరిగి ఎందుకంటే చిన్ని జీవితం మాట గమనించారు. మా అమ్మగారు నిలబడలేక కూర్చోబోతుంటే మా నాన్నగారు ఒకసారి కనిపిస్తే కూర్చోవద్దు నిలబడని చెప్పి తనతో సైట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ దినాలు వాగ్దానాలు అయితే ప్రార్థన చేస్తున్నాను. ఆ దృశ్యం నాకు మనసులో వచ్చింది. దేవుని బిడ్డ ఇవన్నీ సజీవ సాక్ష్యాలు ఎందుకు చెప్తున్నానంటే ఈ జీవ గ్రంథం, ఈ ప్రత్యక్షీకరణ గ్రంథం, ప్రభు రాకడ గురించి తెలియజేసే గ్రంథం, జ్ఞాని అయిన పద్మాసువాసి అయిన మహానుభక్తుల ద్వారా ఈ 3వ వచనం కదా నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇస్తాను. వారు గోరి పట్ట ధరించుకుని 1260 సంవత్సరాలు ప్రవచిస్తారు. అయితే ఒక ప్రశ్న ఇప్పుడు చాలా నెలల క్రితం ప్రశ్న ఇస్తాను. ఆ ఇద్దరి నమ్మకమైన సాక్షుల్లో నీవున్నావా? మనం ఉన్నామా? మన సంఘం ఉందా? ఏ రీతిగా ఉన్నాం? వచ్చి వెళుతున్నాం మంచిదే. నాకు ఇన్ని వాగ్దానాలు వచ్చినాయి అని చెప్పుకుంటే స్కూల్ ఐ అప్రిషియేట్, నేను అభినందిస్తాను, నేను గౌరవిస్తాను కూడా. ఆ వాగ్దానానికి ఆ మాటకు తగిన జీవితం ఉందా? అడుగులు ఉన్నాయా? మాటలు ఉన్నాయా? ఇప్పుడు మాట మనం చేయండి. దేవుని బిడ్డ ప్రత్యక్షత పొందేటువంటి కృప ఉందా? దేవుడు మాట్లాడేటువంటి అనుభవం ఉందా? దేవుడు నేను దర్శించేటువంటి అనుభవం ఉందా? నాయనా ఏంటో ఏవేవో కనపడుతున్నాయి తండ్రి, ఏంటో నాకు అర్థం కావట్లా, నా బుద్ధులే అని మాట్లాడను. ఈ మాట ఇటువంటి మాటలు చెప్పినప్పుడు నేను చెప్పుకుంటాను, దేవుడు ఇచ్చిన కృపను నిరర్ధకము చేసుకోవద్దు. అది దేవుని కృప. దేవుడు ఇచ్చిన కృపను నిరర్ధకము చేసుకోవద్దు. అంత మాత్రం చేత నేను ప్రార్థన చేస్తే ప్రతి ఒక్కరి విషయాలు నాతో చెప్తాడు అని కూడా నీ గురించి నీవు చెప్పుకోవచ్చు. అది దేవుని చిత్తం. ఆ రీతిగా కృపనిచ్చి వాడుకుంటాడు. అందుకే దావీదు భక్తులు పోగొట్టుకున్న ఆ కృపను మరలా పొందటానికి 51వ దావీదు మనం చేస్తాం. ఆయన రక్షణ ఆనందము మరలా నాకు నూతనముగా ఇప్పించింది. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు ఈ సోపుతో నన్ను అడుగుని అడిగాడు. మనం అడుగుదాం ఈ సంవత్సరానికి, నా బిడ్డ విషయం ఏంటి, నా విషయం ఏంటి, నా జీవిత విషయం ఏంటి? ఆటంకవాదాలు అడ్డుపడుతున్నాడు దేవుని బిడ్డ మన సంఘానికి. నీ జీవితానికి సంఘం ప్రార్థన చేస్తోంది. నీ సంఘం ప్రార్థన చేస్తోంది, మనపడుతుంది. పొందవలసిన కృప పొందకుండా ఆటంకవాది ఆటంకపరుస్తున్నాడు తెలియగా. ఈ ఆటంకవాది మీద జీవం పొందడానికి
దేవుని అడుగుతాం. బలహీనత ద్వారాను, చిక్కు ద్వారాను, ఇరుకు ద్వారాను, ఇబ్బంది ద్వారాను, సమస్యల ద్వారాను, ఏ రీతిగానో ఆటంకపరుస్తున్నాడు. ఈ ఆటంకం మీద జయము దయచేయమని ప్రార్థన చేద్దాం. జయము దయచేయమని ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రార్థన చేస్తాడు. ఇద్దరు సాక్షులు గోలిపట్ట కట్టుకున్నవాట, అంటే తమను తాము తగ్గించుకున్న దీనప్రియులు ప్రభుత్వ 1260 దినములు ప్రభుత్వ ఆలోచించువారట. అంతకు మించి ఇంకేంటట, దేవుని చేత ప్రభుత్వారా దేవుని చేత పిలువబడి, దేవుని ప్రత్యేకించబడి, దేవుని నిలబడినటువంటి 2 ఒలీవ చెట్లట, 2 దీపస్తంభములట. ఈ దీపము ఆరి పోదు ప్రభుత్వారా, దేవుడు వెలిగించిన దీపం. ఈ ఒలీవ చెట్టుకు మరణం లేదు, ఎప్పుడు పచ్చగానే ఉంటుందని భక్తులు చెప్పగా నేను విన్నాను. ఇది జీవంగా పెరుగుతూనే ఉంటుందట. ఇంకే దేవుని బిడ్డ సంఘంలో దేవుని బట్టి మనం పెరుగుతూనే ఉండాలి. ఈ దీపము ఆరిపోకూడదు. ఒకవేళ లోక సంబంధమైన తిట్టుని నీ దీపం ఆరిపోదని ఒక తిట్టేస్తున్నారు మా వాళ్ళు. ఒకవేళ అటువంటి వాడు పలికితే ఆ శోధన దేవుడు రాకుండా ప్రభునందుకు మనం తప్పించి భద్రపరిచి వాడుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ కృప కొరకు దేవుని అడుగుతాం. తెలుస్తోందా? దావీదు భక్తురాలుగా జీవించాడు. దావీదు భక్తుడు మనవి చేశాడు, ప్రమాణం చేశాడు, ప్రమాణపూర్వకంగా మొక్కుబడి చేశాడు. ఎందుకు? దేవుని మందిరానికి స్థలము చూచే పర్యంతం. ప్రభునందుకు దేవుని మందస్సము గుడారంలో ఉందట. గుడారంలో ఉంది. అయితే మందస్సం అంటే ఏంటండి? చక్క పెట్టి ప్రభునందుకులారా నాకు చాలా కాలం క్రితం అనిపించింది, మందస్సం చేపిద్దాము అనిపించింది. చేపిస్తే అది సాదృశ్యంగా వాక్యం చెప్పేటప్పుడు, యమస్తులు కొట్టాలప్పుడు, సావుకుల సదస్సు అప్పుడు బాగుంటుంది అనిపించింది. కానీ పాత నిబంధన కాలం ఎక్కడ పెడతాం మన ఇల్లు ఉన్నది చిన్నీళ్ళు కదా అనిపించింది. మందస్సం ఏంటి? చక్కదే. కానీ దానికంత ప్రాముఖ్యత ఏంటంటే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలు ఆ మందస్సులో ఉన్నాయి, ఉంచబడినాయి. అందుకు మందస్సానికి అంత ఆధిక్యత. బైబిల్ ఇది పేపరే, లెటరు రివిజన్ కవర్ అయ్యేది, కానీ దీనికి ఇంత ఆధిక్యత ఎందుకబ్బా? కింద పడకుండా భద్రంగా కాపాడింది ఎందుకబ్బా? హైందువులైతే ఈ మంత్రంలోనే వాళ్ళు రాజులకు గొప్పని బైబిల్ జారి కింద పడితే ఎత్తుకుని పట్టుకుని కళ్ళ కదుకుని స్వామి ప్రభు నన్ను క్షమించండి స్వరాలు నేను విన్నాను. ఇది పేపరే, కానీ ఈ పేపర్లో దేవుడు సెలవిచ్చిన ప్రవచన వాక్యాలు, రాకడ వాక్యాలు, క్షమాపణ వాక్యాలు, దిద్దుబాటు వాక్యాలు, సజీవ వాక్యాలు భద్రపరచబడి ఉన్నాయి. అందుకే దీనికి విలువ. ఆ దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకు విలువ. దేవుని ప్రార్థనలో పేరు. మరి నీకేం పేరు? 2 ఒలీవ చెట్లు, ఈ 2 దీపస్తంభములై ఉన్నారు. ఇంకా కందుకి అధ్యాయం చదువుతాడు. ఎవరైనా ఈ దీపస్తంభానికి హాని చేయని ఉద్దేశిస్తే దేవుడు వారి పక్షముగా వారి పక్షముగా వారికి హాని చేస్తాడట. అంటే మన పక్షముగా యుద్ధము చేసేటువంటి యుద్ధశూరుడు మన దేవుడి ద్వారా ఈ సంవత్సరాంతంలో యుద్ధశూరుని మనకు మన ఇంటిలో ఉండాలి అని మనం అడుగుతాం. దేవుడి కొరకు సాక్షిగా జీవించాలి అని మనం అడుగుతాం. ప్రకటించను, సాక్ష్యం చెప్పను, ఈ దర్శనం వద్దు, ఈ వాగ్దానం వద్దు, ఈ ప్రత్యక్షత వద్దు, ఈ వివేచన వద్దు, ఈ వాక్యం వద్దు, ఈ కఠినమైన మాటలు వద్దు అనుకోవద్దు. నీవు అనుకున్నావా? దేవుడు నీతో మాట్లాడతాడు. ఇర్మియా ప్రవక్త కూడా ఒక మాట అనుకున్నాడు. చూద్దామా దేవుని వాక్యంలో నాతో పాటు ఇర్మియా గ్రంథం అండి, 20వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం తర్వాత ఉంటుంది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నట్లయితే, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపును అని అక్కడ ఆగుతాం. ఒక నిమిషం
అని నేను అనుకున్నానా అని ప్రశ్న వేసుకున్నాను. ప్రశ్న వేసుకుంటే ఈ భక్తుని యొక్క ఇదే మాట మనసట ఏమవుతుంటే, అది నా అగ్ని వల్లే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లుగా ఉంది. ఎంత బాధో కదూ, ఎంత బాధో కదూ, ఎంత వేదన అనిపించాడో ఈ మహానుభావుడు భక్తుడు ఇర్మియా ప్రవక్త. గమనింపులారా, ఆయన పేరు నేను ఎక్కడ చాలు, ఈ దుఃఖం చాలు. ఇర్మియాకున్నట్టు పేరేమంటే ఓ ప్రలాపించే ప్రవక్త, దుఃఖపడే ప్రవక్త. దుఃఖంతోను ప్రలాపంతోను తన ప్రవచన వాక్కును దేవుని దగ్గర తీసుకుని ప్రకటించాడట. అయితే ఈ ప్రలాప ప్రవక్త అనుకున్నాడట, ఇక ఆయన పేరు నేను ఎంతకాలం అడగాలబ్బా, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామం ఎత్తున ప్రకటింపునని నేను అనుకున్నానా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మోయబడినట్లున్నది. నేను యోర్చి విసిగి ఉన్నాను, అయినప్పటికీ కూడా చెప్పకుండా ఉండలేదు, మానలేదు. దేవుని మాట, శుభవార్త, సువార్త, కన్నీటి వార్త, రక్షణ వార్త, పరలోక రాజ్య వార్త చెప్పకుండా ఉండలేదు. దేవుని బిడ్డ మనల్ని కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు, మన అవసరం తీరుస్తున్నాడు. ప్రతి వార్తను చెప్పకుండా ఉండలేదు. మనవి చేసుకున్నాం, ప్రమాణం చేసుకున్నాం, ప్రతిష్ఠించుకున్నాం. నిద్ర రాకుండా దేవుడికి మనం చెప్తాం. దేవుడి కృపలో దేవుడు ఏర్పరచినటువంటి 2 దీపస్తంభములుగా, 2 ఒలివ చెట్లుగా దేవుడి ప్రవచనాన్ని తెలియజేసేవాడు ఉన్నాం. ఒక్కడ ప్రకటించకుండా ఉన్నామని ఈ వడమడి చేసుకుంటామా? ఈ వడమడి దేవుడు ఉంటున్నాడు. దేవుడు హోమంగా మండుచుందట. అవును, మండుచున్న అగ్ని లాంటి వాక్కును, ప్రవచనాన్ని, ప్రత్యక్షతను, దేవుని వాగ్దానాన్ని, దేవుని యొక్క వాక్కును దేవుడు మనకు అనుగ్రహించి ఈ సంవత్సరాలకు ఇక ముందు కూడా ఆయన కొరకు మనం సజీవ సాక్షిగా వాడుకొని ప్రభావం మహిమ కొడుతూ మనం బలపరుస్తూ అనేక ఆత్మలను సంపాదించి యోధులుగా పంపించి ప్రభావం మహిమ పొందుతారు కాక. దేవుని వాక్కులు మన కొరకు అంగీకరించి దేవుడు మనకు దయచేస్తారు కాక. ప్రార్థన చేసుకుంటున్నామండి. మహోన్నతమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పరిశుద్ధ నామం కొరకు స్తోత్రాలు. ఈ దినమందు నీ ప్రియబిడ్డలుగా మేము చేరాము. నీ కృపలో మేము వాక్కులు విన్నాము. మనవి, ప్రమాణము, మొక్కుబడి తదనంతరము ఒక కళ్ళకు నిద్రని ఒక ప్రయాసపడి వాడగా నీ గ్రంథం మేము చదువుకున్నాం. అటువంటి చివరి ఆత్మ మేము కలిగి నీ కృపలో వర్తిస్తానికి, ఆత్మను సంపాదించడానికి, మా జీవితాన్ని కట్టుకుంటానికి మాకు సహాయం ఇచ్చమని, మా సంఘాన్ని దేవతమని ఈశ్వరాన్ని ప్రార్థించి మనం చేస్తున్నాం. ఆమేన్.